ఏంటిది పెద్ద పెద్ద దేయాలు దేవాలు నేనే తీసి పారేసేదాన్ని గిదంతో పెద్ద పెద్ద లెక్క కాదు. బొమ్మ బలం తిందమ్మా బొమ్మ. స్నానం పోసినట్టున్నారు దీనికి. స్నానం పోసినట్టున్నారు. స్నానం మొత్తం అయితే. హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే మా వదిన మీద ప్రాంక్ వేస్తున్నా. ఈరోజు ప్రొద్దున లేచిన 5 గంటలకు లేచిన నేను. అమ్మకు ఫోన్ చేస్తే మొత్తానికి లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు ఇంటికి వచ్చేదాకా లేవలేదు. ఇప్పుడు బలవంతంగా లేపిన. ఇప్పుడు పోయి ప్రాంక్ స్టార్ట్ చేద్దాం. అది కూడా ఏ ప్రాంక్ కాదు, చేతబడి మీద. ఎట్లుంటుందో తెలుసు కదా, ఇక చేతబడి అంటే అట్లుంటుంది. ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడుర్రి, మస్తు మంచిగా ఉంటుంది వీడియో, మస్తు కామెడీగా. ఓకే మరి చూసిరు కదా. ఇప్పుడు అది క్రోమ్లోకి పోయి ఆ ఫోటోలు చూసుకుంటా ఒక్కొక్కటిగా చూసి కొంచెం డిఫరెంట్గా రెడీ చేసిండు అన్నట్టు మా ఫ్రెండ్ గాడు. A few moments later. అసంత అసంత లేచినావా? ఏంటిది ఇది? ఏంటిది లేవకుంటున్నావు? ఏంటిది ఇది? ఎందుకు వస్తున్నారు? నీకు ఇది ఎందుకు వచ్చినా? నీ ఇష్టం లేచి బయటకు వస్తున్నా అత్తమ్మ, నెత్తి కట్టుకుంటా. ఇట్లుండేది మీరు పోసుకోలేదా ఇది? ఇట్లా నేనెందుకు వస్తా అత్తమ్మ? డేంజర్ ఉంది భయంకరంగా. మరి ఒళ్ళు పోసిరే? ఏమో అత్తమ్మ. ఏమంటే ఏమన్నట్టు? అరే అరే ఇంటి ముంగట గిట్లా పోసి పెట్టిరేంది అత్తమ్మ? ఇది ఏంది? ఎవరు పోసిర్రు ఇది ఇంటి ముంగట? నిమ్మకాయలు, అదేంటిదో బొమ్మ, ఏమో పట్టు, ఇది ఏంటిది? ఏమర్థం అవుతుంది? ఏంటిది? బలేసిరేదమ్మ మంచిగా ఉంది, బలేసిరేదమ్మ మంచిగా ఉంది. సీరియస్నెస్ లేదా నీకు లైఫ్ ఎప్పుడు? అంటే వీళ్ళు వేసుకున్నారా? గాలి వేసుకుంటారా? గదేం పనికి వేసుకుంటారా? అది మరి బొమ్మ మంచిగా పెట్టిరావు, మరి బొమ్మ మంచిగా పెట్టిరావు. మొత్తం భయం అవుతుంది. గట్ల పెట్టిరేంది అత్తమ్మ? ఇంటి ముంగట లేదు మంది వచ్చి పోసుకుంటారా? మీ పిల్లల్ని అడుగు, మీ పిల్లలకి పోసిరేమో. వాళ్ళు పోయండి, వాళ్ళు వంటలు ఇవ్వండి, నేనే పేడంది. ఏమైందమ్మా? 6 నిమ్మకాయలు ఉన్నాయి మంచిగా. 6 నిమ్మకాయలు కూరలో దేనికన్నా పని వస్తాయి. ఇదివరకే పాన్లు మంచిగా ఉంటలేవు బాగుంటా. ఇట్లా పోతే మంచిగా ఉంటుందా? కాలు చేతులు ఆడలేవు నాకు. ఇప్పుడు దాన్ని చూస్తే నోట్లోకి వెళ్ళి మాట వెళ్తే భయం కదా కదా. జిట్టి బొమ్మ, ఈ కథ, ఇదంతా ఏంటిది? ఇది ఏమైతుంది దాన్ని చూస్తుంటే? నాకు యువతి పెట్టింది ఇంటి ముంగట, యువత చేసింది. ఎవరేసిరు ఇంటి ముంగట? యువతేసింది, యువతి నాశనం పుట్టింది ఇంటి ముంగట భయంకరంగా. ఇట్లా చిన్న పిల్లలు ఉన్నారు, ఏదో ఉండో లేకుండా బతున్నా నేను. రాజాలని బతున్నా, ఎవరేసిరు ఇంటి ముంగట ఇట్లా. అయితే రాత్రి అమ్మా, నేను రాత్రి టాయిలెట్ కని లేచిన. లేస్తే 2 గిల్లగిల్లు టక్క నూపుతారు. అది దొంగలేమని ఇంట్లో కూలర్ నడవంగా నాకు యాదుకుంటా అత్తమ్మ. యువతేసింది, దాని చేతులు రిగిపోయి అది నాశనంగా. ఇప్పుడు ఎట్లుంటది మరి? ఇట్లా ఎత్తే ఎట్లుంటది? ఇంటి ముందు ఇట్లా ఎత్తే ఎట్లుంటది? అమ్మో అమ్మో, ముగ్గులు, నిమ్మకాయలు అవన్నీ గట్ల పెట్టింది. ఇవరికి పాన్లు మంచిగా ఉంటలేదు, అది మంచిగా ఉంటలేవని మేము దల్లాడుతుంటే ఇంటి ముందర ఇదంతా వేసి పట్టు వరిసి అన్ని నిమ్మకాయలు పెట్టి పోయారు. ఏమన్నా అంటే ఇక తిట్టిందని పేరా, కొట్టిందని పేరా? చూస్తే మంచిగా ఉండగా చూడకపోతే నీళ్ళు పోతే ఏముందమ్మా పెద్ద విషయం. ఇది నీళ్ళు పోతే పోతుంది కానీ ఇంకా ఏం పెట్టిరోగా ఇక్కడ? గివ్వే ఉండే 6 నిమ్మకాయలు బొమ్మ పసుపు. గివ్వే ఉండే 6 నిమ్మకాయలు బొమ్మ పసుపు. అమ్మో నాకు భయం అవుతుంది. నేను ఇయ్య అవి వాళ్ళు మరి ఎవరు ఇస్తారంటే నేను ఏం చేయాలి? యువత పెట్టిందో దాన్ని నాశనకాలం ముట్ట, దానికి రోగం రాని అది వచ్చి తిట్టే మంచిగా. తిడితే నచ్చదమ్మా. ఇప్పుడు ఇగో ఏంటిది ఇది? మరి మా మంత్రం పెట్టి కావచ్చు. మరి మంత్రం పెట్టిరా, మరి ఏం చేసిరా నాకు అర్థం అయితే. మన కోట్లు ఉన్నాయని చెప్పని పెట్టిరు. ఇప్పుడు నేను తీయత్తమ్మా, నాశనకాలం ముట్ట నా ఇంటి ముంగట పెట్టి నన్ను తీయమంటే నాకు చిన్న పిల్లలు. నేనైతే ముట్టది నువ్వే అది ఎంత భయంకరం ఉంది చూడు. బొమ్మ, బొట్టు, చీర కట్టిరు దానికి. నేను ఊకోని 3 బాగా కడుకొని తిట్టేస్తా. నేను ఇప్పుడు పోయేస్తాను. ఇంటి ముంగట వాళ్ళు పెట్టి కదా గిట్ వేరు అంటుంటది. ఇప్పుడు అటు వేరే ఎక్కడో ముంగడికి తిట్టిన తిట్లకు భరించలేక అమ్మో పొడుగు బొట్టు పెట్టిరు, ఇంకా పొడుగు నామం పెట్టిర్రు, కాటిక పెట్టిర్రు, చీర మంచి అందమైన చీర కట్టిర్రు. ఓ నవ్వ నిమ్మకాయ చూడు ఎట్లా పరిచిర్రు. గడికో తిట్టానమ్మా, అటే ఉరికిర్రు, అటే ఉరికిర్రు, అటే పోయింది, అటే ఉరికిరు. 2 రాత్రులు ఎత్తే
ఇక్కడ గీంచాలి గిట్ల పోయి గిట్లు ఉడికినట్టు అదే గిట్లా గిట్లా పోతారు కానీ ఇదే ఇటేనా ముగ్గేసింది అవసరం కావచ్చునా రారు ఇంటికి రారు బయటకు వెళ్ళి లంజెళ్ళారా లంజడుకులారా ఎవరాలు బయటకు వచ్చి మాట్లాడారు నా ఇంటి ముంగట ఎందుకు పెట్టింది అది బయటికి రారి మీకు రోగాలు రాను మీకు నాశనకాలం ముట్ట గానే చేస్తురా కానీ నా ఇంటి ముంగట వేరే ఇల్లు దొరకలే మీకు ఇంటి ముంగట ముగ్గేసి పోయిరమ్మా ఇంటి ముంగట ముగ్గేసిరా అంటే ముగ్గేసి పోయిరు ఏ లంజ రోగం పుట్టిందో ఏ లంజ రోగం పుట్టిందో ఎవరేసిర్రు ఇవాళ నాన్నే బండ పెట్టుకోవద్దు దారి ఇంటి ముంగట చూస్తేనే భయం కాబట్టి అది అంచెలు బయటకు రావాలి ఇలా బయటకు వస్తాలి బండ పెట్టి అన్నే కొత్త గిన్నె తిట్టినా కూడా బయటకు రాకపోతే సిగ్గులేని అంజలే వాళ్ళు దొంగల అంజలి. A few moments later. ఇంచిరు నీలారంగా అబ్బో అద్దమ్మా గాడికి పోతే మళ్ళీ ఏమన్నా అంటుకుంటుందా అన్న అంటే గట్ల చేస్తాం మరి ఇప్పుడు మన దీప తోలిస్తారే అటు పోసిన వచ్చి తిత్తాడా మరి ఇప్పుడు మన దీప తోలిస్తారే అటు పోసిన వచ్చి తిత్తాడా ఏమన్నా అయితే కావచ్చు వాళ్ళని అడిగిస్తా పెద్దలకు ఇసుంటి బోలని చూసినా ఇసుంటి బోలని చూసినా పెద్ద పెద్ద దేవాలు నేనే తీసి పారేసేదాన్ని గిదంతో పెద్ద పెద్ద లెక్క కాదు అట్లాంటిది మరి చచ్చిపోతుంటా ఓ ఇది భయంకరం దించారు మొత్తం భయంకరం ఉన్నది అత్తమ్మ అది ఎగురుతుంది కావచ్చు దాన్ని బొట్టు పెట్టుకుండ్రు ఎగురుతుంది కావచ్చు అత్తమ్మ పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం కళ్ళు బొట్టు ఎంత పెద్ద పెట్టిరు చీర చూడు పట్టు చీర కట్టిండ్రు ఇగో తీసుకోపో ఇగో చూడు భయం లేకుండా మళ్ళీ ఎంత మంచిగా దించిర్రు పొరాలు అయితే గిత్త చిన్న దించుతారా గిత్త మంచిగా దించుతారా ఈ తలకాయ కాదు అంటే ఇప్పుడు మనకు బాధ అన్నట్టు ఇప్పుడు ఇంటికి పెడితే మనకు బాధ చూడు గక్కడికి పోయి గక్కడ భయపడకుండా గాడు ఉంటే మనం నీళ్ళు పోయమ్మా మీడా అత్తమ్మ భయం అవుతుంది నాకు లేమ్మా పోతుంది లేమ్మా ఇవన్నీ తీస్తాగు తీసినాక వస్తు లేమ్మా ఇవి నీళ్ళు పోయామను ఈ బొమ్మ బలం తిందమ్మా బొమ్మ ఈ బొమ్మ బలం తిందమ్మా బొమ్మ ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది అత్తమ్మ ఇంటి ముంగట పడ్డ అత్తమ్మ దాన్ని తీసేయరు అత్తమ్మ చీపితో నుడతావు దాన్ని అమ్మా అది కదిలినట్టు అనిపించిందా ఇప్పుడు అనిపించిందా పానం పోసినట్టున్నారా దీనికి పానం పోసినట్టున్నారు స్నానం మొత్తం అయితే పానం 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 అంటున్నా పానం ఉన్నట్లేదా ఇది ఇగో అంకర ముఖం పెట్టింది చూడు ఇగో పక్కేలి మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా అంకర్ పోయింది అది నిలువయ్యామని పోయామని ఇక పోయాం నీళ్ళు పోయామని మంచిగా పోయామని నీళ్ళు పోయామని అత్తమ్మ మీదకి ఎట్లా వచ్చి పడుతుంది ఏం చేస్తుంది తలకాయ రీపోయిందంటే వేయింది ఇక మొత్తం పోయింది పో ఇంటి మొత్తం పోయింది నెరజిట్టున్న దోశ ఉన్న గండలున్నా ఏమున్నా కానీ మొత్తం పోయినాయిపోయి ఇక తలకాయ పోయినట్టే ఇక పోయిందా మొత్తం పోయింది ఇంటికి పోయింది వాళ్ళు మంచి పని చేసి పోటీ మంచి పని చేసి కదా తలకాయ ఇరగొట్టిపోయారు చాలా మంచి వాళ్ళు అది ఇరిగిపోకపోతే మంచి ఉండకపోతే ఏం కాదు ఇక తలకాయ నిమ్మకాయలు పోతున్నాయి మా 6 నిమ్మకాయలు నిమ్మకాయలు ఏడవారేయాలి ఇప్పుడు ఏం కాదు ఇక ఇప్పుడు ముట్టినాయి అమ్మా ఎండాకాలం అది చేసుకోవచ్చు మంచిగా సరిపోతాయి ముగ్గి మాత్రం మీద పెట్టి గిడ పెట్టి తీసుకుంటామా అత్తమ్మ నువ్వు ముట్టత్తమ్మ దేవుళ్ళ తలకాయ అయితే పోయింది తలకాయ అంటే ఇక అన్ని గంటలు పోయినట్టే అమ్మా అన్ని మొత్తం ఇంట్లోకి వెళ్ళి ఏమున్నా అన్ని పోయినాయి ఇప్పుడు ఏమన్నా తిన్నావా
నువ్వు ముట్టకు అద్దు అద్దు దీన్ని నేను పట్టకపోతే వాళ్ళు పడతారు. అంటే మనకి ఏమైనా మంచిదే కానీ వీళ్ళు మాత్రం మంచిగా ఉండాలి. ఇప్పుడు ఆ ముందర వేసిపోతారా మా ముందర వేసిపోతారా? మన ముందేడేసిరమ్మా ఇవన్నీ చూడకుండా చేసుకుంటా అటు పెట్టే అని చెప్తే వినకుంటా. అమ్మా నా డౌట్కు వీళ్ళు వేసినట్టున్నారు తెలుసా? ఇది కావాలని యాక్టింగ్ చేస్తున్నారు వీళ్ళు వేసిర్రు ఏర్పడకుండా. అత్తమ్మ మేము ఎందుకు చేసుకున్నా అత్తమ్మ నా నిద్ర మబ్బు మొత్తం దెయ్యాలు పట్టినట్టు అయింది నాకు ఇప్పుడు. ఏ అమ్మా దాన్ని వంట పోయి 3 బజార్ల కాడ వారేసిరా. ఇట్రా నాకు సోపతి రావాలి కోళ్ళు. నేను రాను. అది వెనకకు చూడొద్దాను, వెనకకు చూస్తే ఎంపడబడతానంట. ముందు చూసుకుంటే పోవాలి. సినిమాలో చూసినా నేను. వెనక మరి చూడద్దు, వెనక మరి చూస్తే మళ్ళీ వస్తుంది. ఇప్పుడైతే అన్ని తీసేసిన నేను కూడా దింపి పరేసిన కదా, తలకాయ ఇరిగిపోయింది కదా. మళ్ళీ తలకాయ దీనికి ఉన్నట్టుంటే అదేమో కథ ఉండు. అది ఇరిగిపోయి పడ్డది కాబట్టి ఇప్పుడు ఏం భయం లేదు, భయపడకు. రాకముందు ఓళ్ళు చూడద్దు అత్తమ్మ, మరి లేకపోతే మా ఇంటికి చేసినామని అంటారు. చెప్పి ప్రాంక్ చేసిన అత్తమ్మ మబ్బుల లేదు ఇట్లా ఎత్తారు అత్తమ్మ. మబ్బులు ఎత్తాడే నువ్వు తెల్లం దాకా ఎందుకు అనుకుంటున్నావు, పొద్దు దాకా ఎందుకు అనుకుంటున్నావు? నేను పొద్దుగానే లేస్తా. అమ్మా ఇగో ఎండ వెళ్ళేదాకా లేవ్వరమ్మా అంటే అలా గురుకోలు బయటకి నత్తాయి, ఇక్కడికి నత్తాయి. అట్లే ఉంటారా? మూడు అంటాడు, పిల్లలు అంటారు. ఇంట్లో తలపెద్ద ఆడపిల్ల నువ్వు కూడా అంటావా? అమ్మా గదిసి పెట్టు. ఇగో నువ్వు ఒకటి గమనించు. ఇగో ఆవు ఫ్రెండ్ గాని వాటకొచ్చి అదంతా వేసినప్పుడు ఇంట్లో సౌండ్లు వస్తాయి. ఆ సౌండ్లు వచ్చి చేసినా కానీ వీళ్ళు ఇవ్వలేదంటే దొంగలు వచ్చినా కానీ కూడా లేస్తారా? చెప్పాను. ఇదంతా మేము సుమనం మేము చేసిన పిల్లను. ఇక మళ్ళీ ఒకసారి దీని గురించి అన్న నువ్వు ఆలోచించుకో. ఎవరన్నా గట్టినే ఉంటది, నిద్రతోటి ఉండాలి, కొద్దిగా మేలుకతోటి ఉండాలి. ఒక గంట నిద్ర, ఒక గంట మేలుకు. బొమ్మ కాదు అమ్మా, భయపడతారు కావచ్చు. బొమ్మ కాదు, ఆ కట్టెతోని కట్టెతోటి కట్టిపిచ్చి వేయించిండు. ఓటు చేసిండ్రు, అంత మంచి చేసిండు. ఓ ఆడు బొమ్మలు బిమ్మలు అన్ని డ్రాయింగ్ మొత్తం ఎత్తాడు. అందుకే అట్లా ఉంటేనే పట్టుకొచ్చిన ఆడు. ఫుల్ నిద్ర మబ్బులో కొంచెం కూర్చొని లేచి పని చేసుకుంటా అనుకుంటే ఆ నిద్ర మబ్బు అది చూడంగానే ఎటు ఉరికిందో. అరే అట్లా ఎత్తు వస్తాం ఇప్పుడు కంకర ఏ వీడియో నేనేమా ఏముందలా ఈడియా అని అనుకుంటారా? నిమ్మకాయలు ఆ బొమ్మను చూసి ఆ బచ్చ బండి మరిపోతుందో లేకపోతే సర్పంచ్ గిరిపంచం చూస్తే మనం ఇది వస్తుంది తీసి పడద్దాం. వీడియోకి ఏం సంబంధం అమ్మా? నిమ్మకాయ చూస్తే భయపడతారా? పడేసరా నువ్వైతే. ఓకే చూసిరు కదా వీడియో, మంచిగా ఉందా? మంచిగా భయపెట్టించిన. ఎప్పటి నుండో కొంచెం గట్టి వేయాలి వీడియో అనిపించింది, అందుకోసం అని చెప్పానే ఇప్పుడు గట్టిగా చేసిన ప్రాంక్. క్రోమ్ లో చూసుకుంటా ఒక్కొక్క డిజైన్ ఎట్లుంటాయి అని చూసుకుంటా చేసినాం. కానీ వాళ్ళంతా తేలేదు, కానీ కొంచెం చేసినట్టు నార్మల్ చేసాడు పాపం. నాకేమనిపించింది అంటే నేను ఎప్పుడు తెల్లారంగా వచ్చినా కానీ ఎప్పుడు వండుకునే ఉంటుంది, పొద్దుల లేవది. పిల్లలు ఉపాసం పోతారు ఒక్కొక్కసారి. ఇక ఇట్లా చేసి భయపట్టిస్తే ఇక నుంచి దాని మీద నిద్ర బిదిరి ఉంటే పోవాలి, ఏమన్నా మబ్బు బిబ్బు ఉంటే పోవాలి, ఏమన్నా మీద ఉంటే పోవాలి, అన్ని రకాల పోతాయి. ఇక అటే బీరిపోయింది, ఏం కథ ఇది అని చెప్పని అటే బీరిపోయింది. కానీ నన్ను అయితే తిట్టుకోకూరి, గట్లెందుకు వేసారు గిట్లెందుకు వేసారని కొంచెం భయపెట్టించడానికి వేసినంత ఏం లేదు. ఒకవేళ తిడితే తిట్టురు, మరి ఏం మరి తప్పనాదని తెలుసుకుంటా. ఇంటి ముందర మంచోళ్ళు చెడ్డోళ్ళకి ఇట్లా పెడుతుర్రు. ఒక్కోళ్ళు ఇంటి ముందర గట్టినే పట్టు పరిచిపోయారట, ఒక్కోళ్ళు ఇంటి ముందర ఏమో తాయితలు వేసిపోయారట, ఒక్కోళ్ళు ఇంటి ముందర ఏమో ఆటో ధర గిటో ధర నిమ్మకాయ పెట్టిపోయారట. ఇట్లా పెట్టరోళ్ళు ఉన్నారు. అందుకని వాళ్ళని బట్టి భయపడడానికి కారణం ఏంటంటే మునగాలింటి ముంగట కోడిగుడ్డు, కుంకుమ, పసుపు, తెల్ల పెట్టిపోయారంట. కోడిగుడ్డు మర్చిపోయినమ్మా నేను. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మనకి ఏ వరకు అవన్నీ వస్తాయని కానీ బాయ్ చెప్పారమ్మా. ఓకే బాయ్.